డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రిటైర్డ్ న్యాయమూర్తి జడ శ్రవణ్ కుమార్. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రాజ్యాంగ వెలుగులో క్రైస్తవ హక్కులు అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. క్రైస్తవులు, పాస్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దళిత క్రైస్తవుల ఓట్లు వద్దు అన్న రఘురామకృష్ణంరాజు దళితులు ప్రభుత్వానికి కట్టే పన్నులతో జీతాలు తీసుకోవద్దు అన్నారు. దమ్ముంటే డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు జడ శ్రవణ్ కుమార్. 50 కోట్ల మంది ఆరాధ్య దైవంగా పిలిచేటువంటి జీసస్ ని పట్టుకొని మేకుల దేవుడు మేకుల దేవుడు మేకుల దేవుడు అని సర్కాస్టిక్ గా మేకుల దేవుడు అని ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నటువంటి ఒక ఒళ్ళు బలిసి రాజ్యాంగం తెలిసినటువంటి ఒక హోదాలో ఉండి రఘురామకృష్ణరాజు మాట్లాడుతుంటే మనం కానీ స్పందించకపోతే అది మనకి జీవంతో ఉన్నట్టు కాదు. గుర్తుపెట్టుకోండి, మనం నడుస్తున్న శవాలతో సమానమని మాత్రం చెప్పగలం. ఈరోజు దళితులు, దళిత క్రైస్తవులు కోటి మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కట్టే ట్యాక్సుల్లో నుంచి, కట్టే పన్నుల్లో నుంచి నువ్వు నెలకి 7 లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నావు, 15 లక్షల రూపాయలు పెట్టి ఎలవెన్సులు తీసుకుంటున్నావు. నీ సెక్యూరిటీ, నీ కారు, నీ పెట్రోల్, నువ్వు కప్పులో తాగే టీ పౌడర్ కూడా ఈ దళిత క్రైస్తవులు కట్టే పన్నుల్లో నుంచి వస్తుంది అని అనుకున్నప్పుడు నీకు నాకు దళితుల ఓట్లొద్దు, దళిత క్రైస్తవుల ఓట్లు పా అని చెప్పే దమ్మున్న నీకు నాకు వాళ్ళు కట్టే పన్నులు జీతాలొద్దు, నాకు డిప్యూటీ స్పీకర్ పదవద్దని రిజైన్ చేయమని అడుగుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.